నమస్తే. సో, లాస్ట్ వ్లాగ్‌లో నేను మీతోని షేర్ చేశాను కదా! తమిళనాడు వచ్చామనేసి ట్రిప్. తమిళనాడు ట్రిప్. సో, లాస్ట్ నైట్ మేమొచ్చామనమాట. రీచ్ అయ్యాము తిరుచిరాపల్లిలోని. సో, 1:00 అయ్యిందనమాట. సో, ఇది నెక్స్ట్ డే అనమాట. కంటిన్యూయేషన్. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచాము, ఫ్రెష్ అయ్యాము. ఇప్పుడైతే బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి కిందకెళ్తామనమాట. సో, బ్రేక్‌ఫాస్ట్‌లో నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తినొచ్చు. వెజ్ వాళ్ళు వెజ్ తినొచ్చు. సో, ఇప్పుడు మనం ట్రిప్‌లో ఉన్నాము. రిలీజియస్ ప్లేసెస్‌కెళ్తాం కాబట్టి మనం ఓన్లీ వెజ్జే తింటాము. సో, నేనైతే సింపుల్‌గా పరాఠా ఉంటది కదా! ఆలు పరాఠా అది తీసుకుంటాను. ఆలు పరాఠా తర్వాత దోస కూడా మనం చెప్తే వాళ్ళు వేసిస్తారు. సో, అదొకటి చెప్పారనమాట. తర్వాత ఇంకేమున్నాయో చూద్దాము. సో, ఇదొకటి తీసుకుంటున్నాము. వెఫిల్స్ అంటారు కదా! సో, అదొకటి తీసుకున్నాము. అది కూడా ప్యూర్ వెజ్జే. సో, నేనేం తీసుకున్నాను, పరాటా తీసుకున్నాను. సేమియా ఉప్మా కొంచెం వేసుకున్నా. ఆ తర్వాత వడ టేస్ట్ చేయడానికి ఒకటి తీసుకున్నాను అనమాట. సో, ఇది నా బ్రేక్‌ఫాస్ట్. సో, బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక బయటకైతే వచ్చాము. లాన్ ఉంటది కదా! లాన్ ఏరియా అండ్ పూల్ ఏరియా. సో, ఈ ఏరియాలో కూడా మనం కూర్చొని తినొచ్చు. కాకపోతే ఎవరు ఇక్కడ రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెదర్ చాలా క్లౌడీగా ఉంది. చల్లగా ఉంది. ఆ తర్వాత మనకి బయట కూర్చుంటే ఇంకా వాళ్ళకి కూడా సర్వింగ్ చేయడానికి ప్రాబ్లమ్ అవుతది. మనం కూడా అన్నీ ప్రతిదానికి లేచి తీసుకొని వెళ్ళాలి కదా! అంటే లేవాలి అని మనకేమేమి కావాలో చూసి తీసుకోవాలి కదా! సెల్ఫ్ సర్వీస్. సో, అందుకనేసి ఇంకా బయటైతే కూర్చోలేదు. ఎవరు లేరు కూడా. సో, అంటే నైట్ మేమేం చూడలేదు. అసలు ఆ హోటల్ ఎలా ఉందా ఏంటి అనేది. సో, ఇప్పుడే మాకు టైం దొరికిందనమాట. సో, అందుకే కొంచెం ఒకసారి అలాగా హోటల్ అంతా చూసాము. సో, ఇప్పుడైతే బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మాది నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు మేము త్రిచిలోని ఏమేమి టెంపుల్స్ ఉన్నాయో సో, అవన్నీ బాగా ఒకసారి చూస్తున్నారనమాట. బ్రౌజ్ చేస్తున్నారు. సో, ఫేమస్ టెంపుల్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ కవర్ చేస్తాము. లోకల్స్ ఉన్నారు కదా! వాళ్ళకి కూడా అడుగుతామనమాట ఫర్ ఇన్ఫర్మేషన్. అంటే మనకి ఐడియా లేదు కదా! న్యూ ప్లేస్. సో, ఇక్కడ ఏమేమి ఉన్నాయో టెంపుల్స్ అవన్నీ చూసిన తర్వాత మళ్ళీ మేమైతే మదురై స్టార్ట్ అయిపోతాము. సో, ఇది అనమాట ఇప్పుడైతే మా ప్లాన్. సో, లగేజ్ కూడా మాతో పాటు తీసుకెళ్ళిపోదాం అనుకున్నాము. బట్ మళ్ళీ ఎందుకంత తొందరలోనే అంటే ఎందుకంత తొందరపడి వెళ్ళడం అనేసి బావ అన్నారనమాట. లగేజ్ అన్నీ సర్దేసుకుందాము. సర్దేసి పక్కన పెట్టేద్దాము. జస్ట్ మనకి టెంపుల్ నుండి వచ్చేటప్పుడు లేట్ అవుతది కదా! సో, వచ్చి జస్ట్ మన లగేజ్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోవచ్చు అన్నారు. సో, అందుకని లగేజ్ అయితే పక్కన పెట్టేసాము. సో, ఇప్పుడైతే మనం వచ్చాము రంగనాథ స్వామి టెంపుల్ అనమాట తిరుచిరాపల్లిలో. సో, ఇది చాలా ఫేమస్ టెంపుల్ అంట. సో, ఇక్కడ వచ్చిన తర్వాత కూడా టెంపుల్స్ గోపురాలు ఉంటాయి కదా! అవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి ఒకే ప్లేస్‌లోని. అంటే ఒక 5, 6 లైన్ మీద ఉన్నాయన్నమాట. చాలా బావుంది. చాలా పాత టెంపుల్ కూడా తెలుస్తుంది. అంటే మహారాజా టైంలో అనమాట. రాజా మహారాజా టైంలో ఉంది. సో, బావ వెళ్లారు కార్ పార్కింగ్ చేయడానికి. మాకైతే అర్థం కాలేదు అటెళ్ళాలా, ఇటెళ్ళాలా అనేసి. సో, అందరూ ఇటెళ్తుంటే మళ్ళీ ఇటే వచ్చామనమాట. సో, ఇదే ఎంట్రన్స్ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి టెంపుల్‌లోకి. సో, రంగనాథ స్వామి టెంపుల్ అంటే లార్డ్ విష్ణు టెంపుల్ అనమాట. సో, టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది లోపలైతే. కాకపోతే మనకి వీడియో అవన్నీ అలౌ లేదు. ఫోన్ అవన్నీ అలౌ లేదు కాబట్టి ఎంట్రన్స్‌లోనే చెప్పలు అవన్నీ ఫోన్ అవన్నీ మేము ఇచ్చేసామనమాట. డిపాజిట్ చేసాము. సో, టెంపుల్ దర్శనం చాలా టైం పట్టింది. చాలా రష్ ఉన్నారు లోపలైతే. సో, చాలా బాగుంది. ఆ తర్వాత బయటకొచ్చేసరికి ఇలా గోపురాలు ఉన్నాయన్నమాట. లైన్ మీద ఉన్నాయి. సో, చాలా చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఈ ఫారినర్స్ చూసారా? ఫ్లవర్స్ పెట్టుకొని ఎంత చక్కగా ఉన్నారు. సో, ఈ ఏరియా అంతా చాలా అంటే యాక్చువల్లీ టౌన్‌లోనే ఉంది టెంపుల్ కూడా. బట్ ఈ ఏరియాకి రాగానే ఎక్కడికో వచ్చినట్టు ఉందన్నమాట. చాలా డిఫరెంట్‌గా ఉంది. చాలా బాగుంది. టెంపుల్స్ దర్శనం అయ్యేసరికి మాకు ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. ఆ తర్వాత డైరెక్ట్‌గా మేమైతే ఫస్ట్ హోటల్‌కెళ్ళాము. అక్కడ మా లగేజ్ ఉంది కదా! సో, అవన్నీ తీసుకొని మళ్ళీ కార్‌లో పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే మేము లంచ్ చేయడానికి వెళ్తున్నాము.
రెస్టారెంట్ పేరు వచ్చేసి అర్చనాస్ అన్నలక్ష్మి రెస్టారెంట్ అనమాట. ఫుల్గా అయితే ఆకలేస్తుంది, టైర్డ్ అయిపోయాము. ఎందుకంటే మార్నింగ్ క్లౌడీగా ఉంది అని చెప్పాను కదా, ఆ తర్వాత అయితే ఫుల్ ఎండ అయిపోయింది అనమాట. ఎండ వచ్చేసింది, చాలా వేడిగా కూడా ఉంది. ఆ తర్వాత టెంపుల్లో అంతసేపు టైం పట్టింది, చాలా రష్ ఉంది, ఫుల్ ఆకలి కూడా వేస్తుంది. సో సింపుల్గా వెజ్ థాలీ అయితే ఆర్డర్ చేసేసుకున్నాము. సో మనం ఇవన్నీ తిన్నాక వైట్ రైస్ కూడా తీసుకొస్తారు, కాకపోతే ప్లేట్లో ప్లేస్ లేదు కదా, సో అందుకనేసి ఇంకేం ఇక్కడ వైట్ రైస్ తీసుకురాలేదు. పాపడ్ తీసుకొచ్చారు అబ్బాయి. తింటేనే ఎనర్జీ వస్తుంది, లేకపోతే నీరసం వచ్చేస్తుంది. మా ఫేస్లన్నీ మార్నింగ్ అయితే ఫుల్గా బ్రైట్గా ఎంత బాగుండాలి బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు, ఆ తర్వాత ఇంకా డల్నెస్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు తినిన తర్వాత బాగుంది. సో మళ్ళీ అయితే మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. సో ఇది యాక్చువల్లీ రోడ్ ట్రిప్ అన్నాను కదా, సో అందుకనేసి ఇంకా మళ్ళీ మేమైతే నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి మధురై మీనాక్షి టెంపుల్ అనమాట. సో ఈరోజు మనం వెళ్ళేసరికి నైట్ అయిపోతుంది మధురై. టుమారో మార్నింగ్ మనం మీనాక్షి టెంపుల్కి వెళ్తాము దర్శనంకి. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను ఈ రోడ్ ట్రిప్ అయితే, ఎందుకంటే మనం అసలు ఎక్కడ ఉండట్లేదు, వస్తున్నాము, చెక్ ఇన్ అవుతున్నాము, ఫ్రెష్ అవుతున్నాము, దర్శనం చేస్తున్నాము, మళ్ళీ నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళిపోతున్నాం అనమాట. సో చాలా చాలా బాగుంది. మళ్ళీ అలాగే డ్రైవ్ చేయలేకపోతాం కదా, మా బావ ఒక్కరే డ్రైవ్ చేయాలి, మాకు డ్రైవింగ్ రాదు కాబట్టి. సో అందుకనే మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుంటున్నాము, ఎవరైనా సరే బ్రేక్ తీసుకోవాలి. సో ఇక్కడైతే టీ కోసం ఆగామన్నమాట. టీ తాగిన తర్వాత కాసేపు ఒక 5-10 మినిట్స్ కూర్చొని మళ్ళీ అయితే జర్నీ స్టార్ట్ చేస్తాము. అలాగా వెళ్తూ ఉన్నాము. సో ఇప్పుడైతే నైట్ అంటే డిన్నర్ టైం అయిపోయిందనమాట. 8:30-9 అలా అవుతుంది. సో ఇప్పుడైతే డిన్నర్ చేద్దామని ఇక్కడ ఆగాము. సో ఈ రెస్టారెంట్లోని డిన్నర్లోని సింపుల్గా దోశ ఆర్డర్ చేసుకున్నాము. అంటే బావ మా సిస్టర్ దోశ ఆర్డర్ చేశారు, నేను వచ్చేసి నూడిల్స్ ఆర్డర్ చేసుకున్నాను ఫర్ మీ, అండ్ మమ్మీకి సింపుల్గా రోటీ సబ్జీ ఆర్డర్ చేసామన్నమాట. సో అదే నేను చెప్పాను కదా రాత్రి అయిపోతుందని. సో నైట్ అయిపోయిందనమాట. ఆల్మోస్ట్ 12:30 అలా అయిపోయింది, మిడ్ నైట్ అయిపోయింది మధురై రీచ్ అయ్యేసరికి. సో ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోతున్నాము. టూ రూమ్స్ అయితే బుక్ చేసాం కదా, సో ఇది ఒక రూమ్ అనమాట. ఇంకో రూమ్ ఉంది, ఎగ్జాక్ట్ సేమ్, ఏం చేంజెస్ లేదు, జస్ట్ డైరెక్షన్ చేంజ్ ఉందన్నమాట. వాష్రూమ్ ఇటు ఉంది కదా ఈ రూమ్కి, ఇంకొక రూమ్కి వాష్రూమ్ ఇంకొక ఆపోజిట్ సైడ్ ఉందన్నమాట. సో అదే డిఫరెన్స్. సో ఈ రూమ్లో నేను మమ్మీ ఉంటాము, ఆ తర్వాత వేరే రూమ్లోనే మా బావ మా సిస్టర్ కుక్కి బేబీ కూడా. సో ఈరోజు ఈ నైట్ మధురైలోని మనము స్పెండ్ చేస్తాము. సో అర్లీ మార్నింగ్ లేచి ఇంకా టెంపుల్కి అయితే వెళ్తామన్నమాట. ఆ తర్వాత ఇంకా మధురైలో ఇంకేమేమి ఉన్నాయో లేదో అవన్నీ చూసుకొని మీతోనే డీటెయిల్గా షేర్ చేస్తాను. తెలీదు అసలు, ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్తాము, ఆ తర్వాతే మళ్ళీ ప్లాన్ అయితే అక్కడ మనం చేస్తామన్నమాట. ఇప్పుడైతే ఏం ప్లాన్ లేదు,
ఎందుకంటే మనకి సిటీ గురించి కూడా ఐడియా లేదు కాబట్టి ఇంకా మనకి జస్ట్ మనకు ఫస్ట్ మార్నింగ్ లేచి టెంపుల్కి వెళ్ళడమే ఇప్పటివరకైతే మా ప్లాన్ అనమాట. సో రూమ్ అయితే చాలా బాగుంది. సో ఇదనమాట ఇంకొక రూమ్. సో తెలియట్లేదు కదా, ఎగ్జాక్ట్లీ సేమ్ అలానే ఉంది. సో టుమారో గురించి చాలా ఎక్సైట్మెంట్ ఉంది. ఎందుకంటే మధురై మీనాక్షి చాలా విన్నాము కానీ ఎప్పుడు రాలేదు కదా. సో వెరీ మచ్ ఎక్సైటెడ్.